మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ క్షేత్రస్థాయిలో పూర్తిగా అవినీతిమయం అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారికి లంచాలు తప్పనిసరిగా మారాయి. పేదల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ దందా ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దళారుల ద్వారా రోజువారీ లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాల పేరుతో సబ్ రిజిస్టర్ల వద్ద నుంచి లక్షల రూపాయల డబ్బును వసూలు చేయడం, కార్యాలయాలపై వేధింపులు చేయడం ప్రభుత్వ వ్యవస్థలో అక్రమాలను స్పష్టంగా చూపుతోంది. కనీసం 2 లక్షల రూపాయల వరకు కప్పం కట్టాలని ఆదేశించడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ల శాఖలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి వ్యవస్థ ఏర్పడినట్లు తెలుస్తోంది. అనీషా చేసిన సోదాల్లో బయటపడుతున్న అంశాలు గమనిస్తే కేవలం ఒక్కచోటే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రమబద్ధమైన ముడుపుల వ్యవస్థ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. మహబూబాబాద్ నగర్, సదాశివపేట, బీబీ నగర్, పటాన్ చెరు, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో భారీగా అనధికారికంగా ఉన్న డబ్బు బయటపడడం ఈ వ్యవస్థలో ఎంత లోతైన అవినీతి ఉందో తెలియజేస్తోంది. కొన్ని చోట్ల డాక్యుమెంట్లు పూర్తయిన యజమానులకు ఇవ్వకుండా పట్టేసి ఉంచడం జరుగుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఈ అవినీతి విషయంలో ఆవేదన వ్యక్తం చేయడం చూస్తే సమస్య కేవలం వ్యవస్థలోనే కాదు అధికారులతోనూ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం స్లాట్ బుకింగ్, ఏజ్ వంటివి ప్రవేశపెట్టినా అవి కేవలం పై మేకప్ మాత్రమే. వాస్తవానికి అవినీతిపై దృష్టి పెట్టి ఫీల్డ్లో మార్పు తీసుకురావడానికి రాజకీయ సంకల్పం అవసరం. లంచం లేకుండా పనిచేసే సబ్ రిజిస్టర్ కార్యాలయం లభించడమే ఒక అరుదైన విషయం అయిపోవడం పాలకుల దౌర్భాగ్యానికి రుజువు చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రధానమైన రిజిస్ట్రేషన్ల శాఖ ఇటు దళారులకు, అటు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందులకు కాసుల వర్షం కురిపిస్తుందనేది వాస్తవం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనేకంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పాలక నేతలు పదే ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేసినా కూడా సదరు అధికారులు, సిబ్బంది పట్టించుకోవటం లేకపోవడం గమనార్హం. ప్రధానంగా ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి అత్యధికంగా ఆదాయం వస్తుంది. ఇదే శాఖల్లో భారీగా అవినీతి అక్రమాలు సైతం జరుగుతున్నాయి. అవసరాల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వారికి మాత్రం భారీగా ముడుపులు ముట్ట చెప్పందే పనులు జరిగే పరిస్థితులు లేవనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అవినీతి అక్రమాల దందాపై అనేకంగా విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎంతో కొంత ముట్ట చెప్తేనే అక్కడ పనులు జరుగుతున్నాయనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ తతంగం మొత్తం పూర్తయినప్పటికీ కూడా ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ముడుపులు ముట్ట చెప్పండి సదరు డాక్యుమెంటేషన్ లో బయటికి వచ్చే పరిస్థితులు లేవని విమర్శలు కూడా నిలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ అధికారులు అడపాదడపా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం మాత్రం అవినీతి అక్రమాల దందా మాత్రం యథావిధిగానే కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా అధికారికి వచ్చే జీతం ఖాళీగా ఉంటే పైకి అదనంగా వచ్చే ఆదాయంతోనే అతని ఖర్చులు వెల్లడిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన వారు ఎవరైనా వచ్చిన క్రమంలో దళారులు మాత్రం అక్కడ మాటు వేసి సదరు వ్యక్తులతో బేరసారాలు చేసుకొని అధికారులతో కూడా చర్చించి ఏ పనికి ఎంత ముట్ట చెప్పాలనే విషయంపై కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి ఆ దందా వ్యవహారం నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాల జోరు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో ఈ సబ్ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే మాత్రం సహించేది లేదని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి మాటలను సైతం ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్టర్ కార్యాలయాల్లో పట్టించుకోవట్లేదని మనకు తేట తెల్లమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా గృహ అవసరాలు, పొలం విక్రయాలు, స్థల విక్రయాల వంటి వాటి కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సదరు వ్యక్తులు వెళుతూ ఉంటారు. ఆ క్రమంలో అక్కడ పనులు జరగాలంటే మాత్రం ఏ పనికి ఎంత రేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాతనే పనులు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటువంటి అవినీతి అక్రమాలు నివారించేందుకు ప్రభుత్వం స్లాబ్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. అయినప్పటికీ కూడా ఈ అవినీతి అక్రమాల దందా మాత్రం ఆగటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్దిష్టంగా ఎక్కడైనా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి అక్రమాలకు పాల్పడి పట్టుబడిన వ్యక్తులపై నిర్దిష్టమైన చర్యలు తీసుకున్నని ఉన్నట్లయితే ఇటువంటి దందా జరిగే అవకాశాలు లేవని, తూతుమంత్రంగా చర్యలు తీసుకుంటున్నందునే యథావిధిగా కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు సదరు అధికారులు సిబ్బంది పాటుపడుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై మాత్రం ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి అవినీతి అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని అనేక మంది విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు తీసుకుంటున్న చర్యలు ఏవైనా ఉన్నా అవి మాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదని కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు ఇతర అనేక ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఈ ముడుపులు ముట్ట చెప్పండే పనులు జరిగే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఈ అవినీతి దందా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో అధికారులు కానీ, పాలక నేతలు కానీ అటువంటి చర్యలు తీసుకోవాలనే బాధలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉన్నత స్థాయి అధికారులు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సదరు కార్యక్రమాల ఖర్చుల కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఆ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాలు మొదలుపెట్టి వాటిని అలవాటుగా చేసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రం ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ అవినీతిని అడ్డుకోవడం మాత్రం వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు.